మనకు ప్రాణం పోసే సూర్యుడే మన ఆధునిక ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆపేయగలడు అంటే ఆహా నమ్మగలమా? వినడానికి కొంచెం సైన్స్ ఫిక్షన్ సినిమా డైలాగ్ లానే ఉంటుంది కదా, కానీ ఇది నిజం. మనకొందిన కొన్ని ఆర్టికల్స్, కొన్ని రీసెర్చ్ నోట్స్ ప్రకారం ఈ మధ్య సూర్యుడిపై ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది. అవును. అది మన టెక్నాలజీపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. ఈరోజు మనం ఆ సంఘటన గురించే లోతుగా చర్చించబోతున్నాం. తప్పకుండా. అసలు సూర్యుడికి ఎందుకంత కోపం వచ్చింది? దానివల్ల ఏమైంది? అవును, ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఇక్కడ మనం కేవలం ఒక వార్తను చదివి వినిపించడం లేదు. కాదు, మనకందిన సమాచారం ఆధారంగా ఆ సౌరజ్వాల అంటే సోలార్ ఫ్లేర్ కథను విశ్లేషించబోతున్నాం. అసలు ఏమి జరిగింది, ఏ వ్యవస్థలు దెబ్బతిన్నాయి, అంతరిక్షంలో జరిగే ఒక చిన్న సంఘటన భూమి మీద మన జీవితాలను ఎలా తలక్రిందులు చేయగలదో అర్థం చేసుకోవాలి. ఈ కథకు కేంద్రబిందువు సూర్యుడిపై ఉన్న ఒక చిన్న ప్రాంతం. దాని పేరు యాక్టివ్ రీజియన్ 1436. అక్కడ్నుండే ఎంత మొదలైంది. యాక్టివ్ రీజన్ 1436 వినడానికేదో సీక్రెట్ ఏజెంట్ కోడ్ నేమ్లా ఉంది. అవును. మన సోర్స్లో ఈ ప్రాంతం నుండి ఒక X8.1 సంఘటన జరిగిందనుంది. ఈ పదాలు వినగానే కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తాయి. సరే, ముందుగా ఈ యాక్టివ్ రీజన్ అంటే ఏంటి, ఎందుకది అంత యాక్టివ్గా ఉంది? మంచి ప్రశ్న. సూర్యుడి ఉపరితలం మనం ఫోటోలలో చూసినంత ప్రశాంతంగా ఉండదు. అదొక అగ్ని సముద్రం లాంటిది. ఓకే. దానిపై నిరంతరం అపారమైన అయస్కాంత శక్తులు పనిచేస్తూ ఉంటాయి. ఈ యాక్టివ్ రీజన్ అంటే సూర్యునిపై అయస్కాంత క్షేత్రాలు అత్యంత తీవ్రంగా చిక్కుపడిపోయి ఉండే ప్రాంతం. అంటే సన్ స్పాట్స్ అంటాం కదా, అవేనా? కరెక్ట్. మనం వీటిని సాధారణంగా సన్ స్పాట్స్ లేదా సూర్యమచ్చలు అంటాం. ఈ ప్రాంతాల్లో అంటే ఒక రబ్బర్ బ్యాండును బాగా సాగదీసినట్టు విపరీతమైన శక్తి పేరుకుపోయి అకస్మాత్తుగా తెగిపోయి విడుదలవుతుంది. ఓ. ఆ విడుదలైన శక్తినే మనం సౌరజ్వాల లేదా సోలార్ ఫ్లేర్ అంటాం. ఓకే, అంటే ఒక ప్రెషర్ కుక్కర్ పేలినట్టు అన్నమాట. మరి ఈ X8.1 సంగతేంటి? ఇది ఆ పేలుడి యొక్క తీవ్రతను సూచిస్తుంది. అవును. సౌరజ్వాలలను వాటి శక్తిని బట్టి A, B, C, M, X అని 5 కేటగిరీలుగా విభజిస్తారు. 5 కేటగిరీలు? అవును. ఇందులో ఏ క్లాస్ చాలా చిన్నది, X క్లాస్ అత్యంత భయంకరమైనది. ప్రతి కేటగిరీ దాని ముందున్న దానికంటే 10 రెట్లు శక్తివంతమైనది. 10 రెట్లా? అంటే X క్లాస్ జ్వాల M క్లాస్ కంటే 10 రెట్లు, C క్లాస్ కంటే 100 రెట్లు ఎక్కువ విధ్వంసకరమైనది. 100 రెట్లు అంటే ఇది చాలా పెద్ద విషయమే. చాలా చాలా పెద్ద విషయం. ఇంకా చెప్పాలంటే మన సోర్స్లో చెప్పిన ఈ X8.1 జ్వాల విడుదల చేసిన శక్తి ప్రపంచంలోని అన్ని అణుబాంబులను ఒకేసారి పేల్చితే వచ్చే శక్తి కంటే 1000 రెట్లు ఎక్కువ. అమ్మో. అంతటి శక్తివంతమైన రేడియేషన్ కేవలం 8 నిమిషాల్లో కాంతి వేగంతో ప్రయాణించి మన భూమి వాతావరణాన్ని తాకింది. 1000 అణుబాంబుల శక్తి! ఆ ఆలోచనే భయంకరంగా ఉంది. ఇంత శక్తి భూమిని తాకినప్పుడు మొదటిగా ఏం జరుగుతుంది? మన సోర్స్ ప్రకారం తక్షణ ప్రభావం రేడియో బ్లాకౌట్. ఈ పదం ఈ మధ్య బాగా వినబడుతోంది. అవును. అంటే ఏంటి? మన ఫోన్ సిగ్నల్స్ పోవడం లాంటిదేనా? దాదాపుగా అంతే, కానీ ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఇక్కడే అసలు విషయం ఉంది. ఆ జ్వాల నుండి వెలువడిన ఎక్స్రేలు, అతి నీలోహిత కిరణాలు మన భూ వాతావరణం పైపొర అయిన అయానోస్పియర్ను బలంగా తాకుతాయి. అయానోస్పియర్? అవును. ఈ అయానోస్పియర్ మనకు ఒక అదృశ్య అద్దంలా పనిచేస్తుంది. అదృశ్య అద్దమా? నాకు గుర్తున్నంతవరకు ఇదే అయానోస్పియర్ మనకు అందమైన అరోరాలను కూడా ఇస్తుంది కదా? ఖచ్చితంగా. అంటే ఒకే ప్రక్రియ ఒకవైపు మనల్ని ఆశ్చర్యపరిచి మరోవైపు మన టెక్నాలజీని దెబ్బతీస్తుందన్నమాట. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. సాధారణ పరిస్థితుల్లో భూమి నుండి పంపే హై ఫ్రీక్వెన్సీ రేడియో సిగ్నల్స్ ఈ అయానోస్పియర్ అద్దానికి తగిలి పరావర్తనం చెంది తిరిగి భూమికి వస్తాయి. ఓకే. విమానాలు, ఓడలు, సైనిక దళాలు సుదూర ప్రాంతాలతో మాట్లాడటానికి ఈ పద్ధతిని వాడతాయి. కానీ ఈ X8.1 జ్వాల నుండి వచ్చిన తీవ్రమైన రేడియేషన్ ఈ అద్దం మీద ఒక నల్లటి పొరను పూసినట్టు చేస్తుంది. అంటే అయనోస్పియర్ను అదనంగా ఛార్జ్ చేసి గందరగోళానికి గురిచేస్తుంది. అప్పుడు రేడియో సిగ్నల్స్ పరావర్తనం చెందడానికి బదులుగా ఆ పొరలోనే కలిసిపోతాయి, శోషించబడతాయి. ఓకే, ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. అంటే అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఒక పైలట్ న్యూయార్క్లోని కంట్రోల్ టవర్కు మెసేజ్ పంపితే అది అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది తప్ప తిరిగి కిందకు రాదు. కమ్యూనికేషన్ పూర్తిగా కట్ అవుతుంది. ఆలోచనే చాలా భయంగా ఉంది. అందుకే దీన్ని రేడియో బ్లాకౌట్ అంటారు. ఇది భూమిపై సూర్యుడు ప్రకాశిస్తున్న వైపు మొత్తం జరుగుతుందా? ఖచ్చితంగా. సూర్యునికి అభిముఖంగా ఉన్న భూభాగం మొత్తం ఈ రేడియో బ్లాకౌట్ను ఎదుర్కొంటుంది. కొన్ని నిమిషాల నుండి గంటల వరకు కూడా ఇది కొనసాగవచ్చు. గంటల వరకా? అవును. అత్యవసర సహాయక చర్యల సమయంలో లేదా సైనిక ఆపరేషన్ల సమయంలో ఇలా జరిగితే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. నిజమే. ఇది కేవలం హై ఫ్రీక్వెన్సీ రేడియోకే పరిమితమా, లేక మన రోజువారీ జీవితంలో వాడే టెక్నాలజీపై కూడా ప్రభావం చూపిందా? మన సమాచారం ప్రకారం జీపీఎస్ నావిగేషన్ సిగ్నల్స్, రేడియో కమ్యూనికేషన్ మరియు ఎట్లెచ్ ఫోన్ సిగ్నల్స్ కూడా ప్రభావితమయ్యాయనుంది. అవును. ప్రభావం అక్కడితో ఆగలేదు.
జీపీఎస్ సిగ్నల్స్ అంతరిక్షంలోని ఉపగ్రహాల నుండి భూమికి వస్తాయి కదా. అవును. ఈ ప్రయాణంలో అవి కూడా అల్లకల్లోలంగా ఉన్న అయోనోస్ఫియర్ గుండానే రావాలి. దానివల్ల సిగ్నల్స్ వేగం మారిపోతుంది లేదా అవి వక్రీకరణకు గురవుతాయి. దాని ఫలితమేంటి? ఫలితంగా మన ఫోన్లోని మ్యాప్ తప్పుడు లొకేషన్ను చూపించవచ్చు లేదా పూర్తిగా పనిచేయడం ఆగిపోవచ్చు. ఒక్క నిమిషం, ఇది కేవలం ఫోన్లో మ్యాప్ పనిచేయకపోవడం కాదు కదా. మన ప్రపంచ వాణిజ్యంలో 90% సముద్ర మార్గంలోనే జరుగుతుంది. ఆ భారీ కంటైనర్ నౌకలన్నీ జీపీఎస్ పైనే ఆధారపడతాయి. నిజం. ఒక పెద్ద సౌర తుఫాను వల్ల కొన్ని గంటల పాటు నావిగేషన్ ఆగిపోతే అది గ్లోబల్ సప్లై చైన్ను ఎంతగా దెబ్బతీస్తుందో ఊహించగలమా? మన ఆర్థిక వ్యవస్థకే ఇది పెద్ద ప్రమాదం. నిజం. మనం సమస్య యొక్క లోతును అర్థం చేసుకోవాలి. ఇక మన సోర్స్లో ప్రస్తావించిన ఎట్లీచ్ ఫోన్ సిగ్నల్స్ విషయానికొస్తే అది బహుశా శాటిలైట్ ఫోన్కు జరిగిన టైపో అయ్యుంటుంది. శాటిలైట్ ఫోన్, ఓకే. ఈ శాటిలైట్ ఫోన్లు కూడా నేరుగా ఉపగ్రహాలతో కమ్యూనికేట్ చేస్తాయి కాబట్టి ఈ సౌర తుఫాను వాటి సిగ్నల్స్ను కూడా దెబ్బతీస్తుంది. ఓ, అంటే భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రెస్క్యూ టీమ్స్ వాడేవి కూడా ఇవే కదా? అవే. సాధారణ ఫోన్ టవర్లు పనిచేయనప్పుడు సహాయక బృందాలు వాడేది ఈ శాటిలైట్ ఫోన్లే. అలాంటి కీలకమైన వ్యవస్థలు కూడా ఈ సౌర జ్వాలల వల్ల ప్రమాదంలో పడతాయి. అంటే మనం కంటికి కనిపించని ఒక అంతరిక్ష సంఘటన వల్ల భూమి మీద మన కమ్యూనికేషన్, నావిగేషన్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ వ్యవస్థలు ఒకదాని తర్వాత ఒకటి విఫలమయ్యే అవకాశముందన్నమాట. దీనిని మనం పెద్ద చిత్రంతో ముడిపెట్టి చూస్తే ఇది మన మొత్తం స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా అంతరిక్ష మౌలిక సదుపాయాల యొక్క బలహీనతను బయటపెడుతుంది. స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అవును. మనం కేవలం భూమికి చేరే సిగ్నల్స్ గురించే మాట్లాడుతున్నాం. కానీ అంతరిక్షంలో పరిభ్రమించే మన వేలాది ఉపగ్రహాల సంగతేంటి? వాటికేమవుతుంది? ఈ తీవ్రమైన రేడియేషన్ ఆ ఉపగ్రహాల ఎలక్ట్రానిక్స్ను శాశ్వతంగా దెబ్బతీయగలదు. మన బ్యాంకింగ్, ఇంటర్నెట్, వాతావరణ అంచనాలు, సైనిక వ్యవస్థలు ఇవన్నీ అన్నీ ఉపగ్రహాలపైనే ఆధారపడి ఉన్నాయి. అవును. అందుకే కమ్యూనికేషన్ సైంటిస్టులు హెచ్చరిస్తున్న అసలైన ప్రమాదమిదే. 1859లో సంభవించిన క్యారింగ్టన్ ఈవెంట్ లాంటి ఒక పెద్ద సౌర తుఫాను మనల్ని తాకితే మన ఆధునిక నాగరికత కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోవచ్చు. క్యారింగ్టన్ ఈవెంట్ అప్పుడు టెలిగ్రాఫ్ వైర్లు కూడా మండిపోయాయని చదివాను. ఇంతకీ వేల కిలోమీటర్ల దూరంలో సూర్యునిపై జరుగుతున్న ఈ సంఘటనలను మనం ఇంత ఖచ్చితంగా ఎలా గమనించగలుగుతున్నాం? మనకు అందిన సమాచారంలో సోలార్ టెలిస్కోప్ మరియు ఫర్ టెలిస్కోప్ అనే పరికరాలను ప్రస్తావించారు. అవును. ఇక్కడే మన ఆధునిక సాంకేతికత మనల్ని కాపాడుతోంది. భూమిపైన అంతరిక్షంలోనూ ఉన్న నాసా యొక్క సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ ఎస్డీఓ వంటి శక్తివంతమైన సోలార్ టెలిస్కోప్లు నిరంతరం 24/7 సూర్యుడిని గమనిస్తూ ఉంటాయి. 24/7? అవును. అవి సూర్యుడిపై ఈ యాక్టివ్ రీజియన్లు ఎప్పుడు పుడుతున్నాయి, వాటిలో ఎంత అయస్కాంత శక్తి పేరుకుపోతోందో పసిగడతాయి. ఒక పెద్ద జ్వాల సంభవించే అవకాశముందని అవి ముందుగానే హెచ్చరించగలవు. అంటే ఒక రకమైన స్పేస్ వెదర్ ఫోర్కాస్టింగ్ లాంటిది? కరెక్ట్. స్పేస్ వెదర్ ఫోర్కాస్టింగ్. బాగుంది. మరి ఈ ఫర్ టెలిస్కోప్ అంటే ఏదైనా ప్రత్యేకమైన టెలిస్కోపా? మనకు లభించిన సోర్స్లో ఆ పదం ఉంది కదా, అది బహుశా ఫార్ సైడ్ టెలిస్కోప్ అయ్యుండవచ్చు. ఫార్ సైడ్ టెలిస్కోప్ అంటే సూర్యునికి మనకు కనిపించని అవతలి వైపును గమనించే టెలిస్కోప్. సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతాడు కాబట్టి మనకు కనిపించని వైపు ఒక ప్రమాదకరమైన యాక్టివ్ రీజియన్ ఏర్పడుతుంటే అది మన వైపు తిరగకముందే మనకు తెలిసిపోతుంది. అవును. తెలుసుకోవడానికి ఈ టెలిస్కోపులు సహాయపడతాయి. ఇలా వివిధ రకాల టెలిస్కోపుల నుండి సేకరించిన డేటాను కలిపి విశ్లేషించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ సౌర జ్వాలల యొక్క పూర్తి చిత్రాన్ని పొందగలుగుతారు. అవి మనకు ఒక ముందస్తు హెచ్చరిక వ్యవస్థలా పనిచేస్తాయి. అంటే తుపాను రాకముందే హెచ్చరించి ఓడలను తీరానికి చేర్చమని చెప్పినట్టు ఈ సౌర తుపాను రాకముందే మన ఉపగ్రహాలను సేఫ్ మోడ్లో పెట్టడానికి లేదా పవర్ గ్రిడ్ ఆపరేటర్లను అప్రమత్తం చేయడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుందన్నమాట. సరిగ్గా అదే. ఈ అబ్జర్వేటరీలు లేకపోతే ఈ రేడియో బ్లాకౌట్లు ఎందుకు జరుగుతున్నాయో కూడా మనకు తెలియదు. అంత గందరగోళంగా ఉంటుంది. అయితే ఈ మొత్తం చర్చను ముగిద్దాం. మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. మొదటిది, సూర్యుడు మనం అనుకున్నంత ప్రశాంతమైనవాడు కాదు. యాక్టివ్ రీజియన్ 1436 నుండి వెలువడిన X8.1 జ్వాల లాంటి భయంకరమైన సంఘటనలు అక్కడ సర్వసాధారణం. అవును. రెండవది, ఈ సంఘటనల ప్రభావం కేవలం అంతరిక్షానికే పరిమితం కాదు. అవి మన జీపీఎస్ నావిగేషన్ మరియు రేడియో కమ్యూనికేషన్ వంటి కీలక సాంకేతికతలపై తీవ్రమైన, నిజమైన ప్రభావాలను చూపుతాయి. అవును. మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠమేమిటంటే మన ఆధునిక ప్రపంచం ఒక కనిపించని దారంతో, అంతరిక్ష వాతావరణంతో ముడిపడి ఉంది. ఆ దారం చాలా సున్నితమైనది. నిజమే. ఈ X8.1 జ్వాల మనకొక చిన్న ట్రైలర్ లాంటిది. ఇది అసలు సినిమా కాదు. ఈ మాట విన్న తర్వాత నాకు ఆలోచన వస్తుంది. మనం కేవలం ఒక X.1 జ్వాల గురించే ఇంతసేపు మాట్లాడాం. చరిత్రలో దీనికంటే ఎన్నో రెట్లు పెద్ద సౌర తుఫానులు సంభవించాయి. నిజమే. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందు ఉంచుతుంది. అంతరిక్ష ఆధారిత టెక్నాలజీపై, గ్లోబల్ కమ్యూనికేషన్పై మన ఆధారపడటం రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో ఈ X8.1 జ్వాల కంటే 10 రెట్లు లేదా 100 రెట్లు శక్తివంతమైన సౌర తుఫాను రేపు మనల్ని తాకితే దాన్ని ఎదుర్కోవడానికి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాము? పెద్ద ప్రశ్న. సమాజంలో ఒక రోజు లేదా ఒక వారం ఎలా ఉంటుందో మనం ఎప్పుడైనా తీవ్రంగా ఆలోచించామా?